బీజేపీ అధిష్టానం నోటీసులు ఇస్తారన్న వార్తలపై రాజాసింగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. దమ్ముంటే నోటీస్ కాదు సస్పెండ్ చేయండి అని సవాల్ చేశారు. కొజ్జాగాళ్లతో కలిసి పార్టీ నడపలేమని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఒకవేళ నన్ను సస్పెండ్ చేస్తే అప్పుడు నోరు విప్పుతానని హెచ్చరించారు. పార్టీకి జరుగుతున్న నష్టంపై నిజం చెబుతా, అందరి జాతకం ప్రజల ముందు పెడతానన్నారు రాజాసింగ్. బీజేపీ అధిష్టానం నోటీసులు ఇస్తారన్న వార్తలపై రాజాసింగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. దమ్ముంటే నోటీసు కాదు సస్పెండ్ చేయండి అని సవాల్ చేశారు. కొజ్జాగాళ్లతో కలిసి పార్టీని నడపలేమని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఒకవేళ నన్ను సస్పెండ్ చేస్తే అప్పుడు నోరు విప్పుతానని హెచ్చరించారు. పార్టీకి జరుగుతున్న నష్టంపై నిజం చెబుతా, అందరి జాతకం ప్రజల ముందు పెడతానన్నారు రాజాసింగ్. ఇదే అంశానికి సంబంధించిన మరిన్ని పూర్తి డీటెయిల్స్ మా క్రైమ్ బ్యూరో చీఫ్ రవితేజ అందిస్తారు. రవితేజ, రాజాసింగ్ వ్యవహారం పైన పార్టీ అధిష్టానం ఒక సమావేశం ఏర్పాటు చేసుకుని పార్టీలో ఒక ఎమ్మెల్యేగా ఉండి ఎంత మేరకు వ్యవహరించాలి, ఎలా నడుచుకోవాలి అంటూ అది అతిక్రమించి లైన్ దాటి ముందుకు వెళ్తా ఉన్నాడు రాజాసింగ్ అని ఒక చర్చ జరిపి త్వరలో అతనికి షోకాజ్ నోటీసులు ఇచ్చేందుకు బీజేపీ పార్టీ ఇప్పటికే సిద్ధమైనట్టుగా తెలుస్తుంది. ఇవి కొన్ని సోషల్ మీడియాలో వార్తలు వైరల్ కావడము, అనేక మీడియాలో ఈ కథనాలు రావడంతో నేరుగా రాజాసింగ్ ఒక మెసేజ్ రిలీజ్ చేయడం జరిగింది. తను ఒక ఛానల్లో వస్తున్నటువంటి వార్తలని చూసి నాకు నోటీసులు ఇవ్వబోతా ఉన్నాయి అంటూ కూడా ఈ ప్రచారం సాగుతుంది. ఒకవేళ అది నిజం ఉంటే నోటీస్ కాదు నన్ను సస్పెండ్ చేయండి అంటూ కూడా రాజాసింగ్ ఈ మెసేజ్ ఇచ్చినట్టుగా తెలుస్తుంది. కొజ్జాలు చేయలేము, ధర్మ కార్యక్రమాలు చేయలేము, గవర్నమెంట్ తీసుకొని రాలేము. ఒకవేళ నాకు సస్పెండ్ చేస్తే ఎవరి వల్ల దీనివల్ల పార్టీకి నష్టం జరిగింది నిజం చెప్పి అందరినీ జాతకాలు ప్రజల ముందు పెట్టి వెళ్తాను అంటూ కూడా ఈ కాంట్రవర్షియల్ స్టేట్మెంట్ రాజాసింగ్ మరోసారి రిలీజ్ చేయడం, పార్టీకి వ్యతిరేకంగా తను ఇచ్చినటువంటి స్టేట్మెంట్ పై మాత్రం ఇప్పుడు అధిష్టానం సీరియస్ ఉన్నట్టుగా తెలుస్తుంది. రాజాసింగ్ వ్యవహారంలో ఇప్పటికే కేంద్ర బీజేపీ నుంచి రాష్ట్ర క్రమశిక్షణ కమిటీకి ఆదేశాలు అందడంతో దీనిపైన పూర్తి స్థాయిలో విచారణ చెప్పి ఏ సందర్భంలో రాజాసింగ్ ఈ కాంట్రవర్షియల్ స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది, కవిత విషయంలో పార్టీ పూర్తి స్థాయిలో విలీనం చేయబోతా ఉన్నారు అంటూ కూడా జరిగిన ప్రచారం పైన దానికి రాజాసింగ్ మద్దతు తెలియజేయడము, నిజంగానే కవిత చెప్పే దాంట్లో వాస్తవం ఉంది, 100% కరెక్టే అంటూ కూడా ఈ సమాచారం అందజేయడము, వీటన్నిటిపైన ఎప్పటికప్పుడు రాజాసింగ్ కాంట్రవర్షియల్ స్టేట్మెంట్స్ అన్నిటి కూడా స్టేట్ బీజేపీ ఆఫీసర్స్ అన్ని పరిశీలిస్తా ఉన్నారు. ఈ రోజు చర్చలో రాజాసింగ్ కి త్వరలో షోకాజ్ నోటీసులు ఇచ్చి కొన్ని రోజులు టైం ఇచ్చి వివరణ తీసుకుని ఆ వివరణను బట్టి ఒక నిర్ణయాన్ని తీసుకోవాలంటూ మాత్రం పార్టీ డిసైడ్ అయినట్టుగా తెలుస్తుంది. టీవీలలో వచ్చినటువంటి కథనాలను చూసి ఇమీడియట్ గా రాజాసింగ్ ఒక మెసేజ్ ని రిలీజ్ చేస్తూ బీజేపీ పార్టీలో ఉన్నటువంటి కొజ్జాలతో కలిసి నేను పని చేయలేను, ఆ కొజ్జా పార్టీ స్ట్రాంగ్ చేయలేను, ధర్మ కార్యక్రమాలు చేయలేము, గవర్నమెంట్ ఫామ్ చేయలేము. ఒకవేళ తనను సస్పెండ్ చేస్తే ఎవరి వల్ల దీని వల్ల పార్టీకి నష్టం జరిగింది నిజం చెప్పి అందరిది జాతకాలు ప్రజల ముందు పెట్టి నేను పార్టీ నుంచి బయటికి వెళ్తానంటూ కూడా ఒకేసారి పార్టీకి వ్యతిరేకంగా ఈ పోస్టు పెట్టడంపై మాత్రం ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశంగా మారింది. మొదటి నుంచి బీజేపీ ఇంత బలపడక ముందు నుంచిగానే రాజాసింగ్ ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు కూడా ఏకైక బీజేపీ తరఫున గోషమాల్ తరఫున వరుసగా గెలుస్తున్నటువంటి వ్యక్తి రాజాసింగ్ గతంలో పార్టీ అధ్యక్షుడిగా కిషన్ రెడ్డి ఉన్నప్పుడు గతంలో క్రమశిక్షణ ఉల్లంఘన కింద రాజాసింగ్ ని సస్పెండ్ చేసినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. మళ్ళీ సేమ్ పరిస్థితి అదే ఏదైనా రాబోతా ఉందా అంటూ మాత్రం రాజాసింగ్ ముందస్తుగానే అనుమానాలు వ్యక్తం చేస్తూ తను ఒక మెసేజ్ రిలీజ్ చేయడం జరిగింది. పార్టీలో ఉన్నటువంటి ఈ కొంతమందితో కలిసి పని చేయలేను, వీళ్ళు పార్టీకి నష్టం చేస్తా ఉన్నారు, పార్టీని బలపరచట్లేదు, వీరి వల్ల ప్రభుత్వాన్ని తీసుకురాలేమంటూ మాత్రం ఇండైరెక్ట్ గా కొందరిని ఉద్దేశించి రాజాసింగ్ పెట్టినటువంటి మెసేజ్ ఇప్పుడు తీవ్ర కాంట్రవర్షియల్ కి దారితీస్తా ఉంది. సందీప్, రవితేజ్, అంటే రాజాసింగ్ చేసినటువంటి ఈ వ్యాఖ్యల పై ఇప్పటి వరకు బీజేపీ నాయకులు స్పందించారా? బీజేపీ నాయకులు కేంద్ర జాతీయ పార్టీ కాబట్టి అంత ఈజీగా ఏది పడితే అది ప్రతిదానికి రియాక్ట్ అయ్యేటువంటి పార్టీ నిర్ణయం కాదు కాబట్టి అన్ని పరిశీలిస్తూ ఎవరు ఎలా వ్యవహరిస్తా ఉన్నారు, పార్టీకి ఎవరు నష్టం కలగజేస్తా ఉన్నారు, అనవసరమైనటువంటి కాంట్రవర్షియల్ స్టేట్మెంట్ ఎవరు ఇస్తా ఉన్నారు, పార్టీ అంతర్గతంగా జరుగుతున్నటువంటి చర్చలన్నీ కూడా బయటికి లీక్ ఇచ్చి పార్టీ పరువు ప్రతిష్టలు ప్రయత్నాలు చేస్తా ఉన్నారంటూ కూడా
వీళ్ళు వచ్చినటువంటి ఎవిడెన్స్ ఆధారాలన్నీ సమీక్షించిన తర్వాత వాళ్ళకు ముందుగా నోటీసులు ఇచ్చి వారు ఇచ్చేటువంటి వివరణను బట్టి ఆ తర్వాత నిర్ణయం తీసుకునేటువంటి అవకాశం ఉంటుంది. ఇప్పుడు రాజా సింగ్ విషయంలో కూడా షోకాజ్ నోటీసులు అందజేసిన తర్వాత షోకాజ్ నోటీసులకు రాజా సింగ్ ఇచ్చేటువంటి వివరణను బట్టి ఆ తదుపరి పార్టీ నుంచి ఇమీడియట్ గా యాక్షన్ తీసుకునేటువంటి అవకాశం ఉంటుంది. ఆ విషయం రాజా సింగ్ అర్థమైంది కాబట్టి తనను నోటీసులు అందజేయడం కాదు, నన్ను పార్టీ నుంచి సస్పెండ్ చేయండి, పార్టీలో ఉన్నటువంటి వీరితో మేము కలిసి పని చేయలేము, అధికారంలోకి తీసుకురాలేము, పార్టీని బలపరచలేము, నేను పార్టీలో నుంచి బయటికి వెళ్లేటువంటి సమయం వస్తే అందరి జాతకాలని బయట పెట్టి పార్టీలో నుంచి నేను వెళ్ళిపోతానంటూ కూడా తను ఇచ్చినటువంటి మెసేజ్ ఇప్పుడు బీజేపీ శ్రేణులకు తీవ్రంగా ఆవేశం కలిగించినటువంటి సందర్భం ఏర్పడతా ఉంది. ఇప్పటికే బీజేపీ రోజు రోజుకి బలపడతా ఉంది. రాబోయేది జీహెచ్ఎంసీ ఎన్నికలు, అది కూడా హైదరాబాద్ కేంద్రంగా జరగబోతున్నటువంటి ఎన్నికలు కాబట్టి ఈ తరుణంలో ఉన్నటువంటి బీజేపీ ఎమ్మెల్యే పార్టీకి వ్యతిరేకంగా ఈ స్టేట్మెంట్స్ ఇవ్వడము, పార్టీ నాయకులని టార్గెట్ గా చేసి అసభ్య పదజాలాన్ని ఉపయోగించి వీరిని టార్గెట్ గా చేయడం పట్ల చూస్తూ ఉంటుంటే రాజా సింగ్ పైన త్వరలో బీజేపీ అధిష్టానం ఒక కీలకమైనటువంటి నిర్ణయం తీసుకునేటువంటి అవకాశం కనబడతా ఉంది. రైట్, థ్యాంక్ యూ రవితేజ.